వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రులు అందరూ చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు 11,000 కోట్లు అధికమన్నారు నారా లోకేష్. 58 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కలిపి చేసిన అప్పులపై 2019 నాటికి 14,155 కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. జగన్ రెడ్డి పాలించిన 5 ఏళ్ల కాలానికి అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ 24,944 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. అందని కాడికి అప్పులు చేసి జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాల నిదర్శనమని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఇక దీనిపై మరింత విశ్లేషణ అందించేందుకు బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. విజయ్ గారు నమస్తే సార్, ఏపీలో గతంలో పాలించిన ముఖ్యమంత్రులు అందరికంటే కూడా అప్పు మొత్తం చూసుకుంటే దాని వడ్డీ కట్టేది అంతా కూడా చూసుకుంటే 14,155 కోట్లు వడ్డీ కడితే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 ఏళ్లలో అతను చేసిన అప్పులకి 11,000 కోట్లు వడ్డీ కడుతున్నామని లోకేష్ వెల్లడించారు. జగన్ హయాంలో ఎంతటి ఆర్థిక విధ్వంసం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ కూడా లోకేష్ అంటున్నారు. అప్పుల విషయానికి వస్తే అందరూ అప్పుల కుప్పలే అంటున్నాను. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు విజయ్ గారు, అట్లానే మీకు మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో అదే పరిస్థితి కదా. 6,500 కోట్లు వడ్డీ కడుతున్నాం అంట. అంతెందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుల మీద కూడా చర్చ జరుగుతుంది. కనుక అప్పుల విషయానికి వస్తే తిలా పాపం తల పిడకలు అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. అప్పు చేయడం తప్పు కాదు విజయ్ గారు. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు. అప్పు చేసి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెట్టడమే తప్పే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఏ రాష్ట్రమైనా సరే ఈ అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకులు బాగన్నట్టు ఈ అప్పులు చేసి ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తప్పాను. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఈ ప్రసక్తి ఎందుకు వచ్చింది విజయ్ గారు? ఇప్పటిదాకా అలవి కానీ హామీలు ఇచ్చారు వీళ్ళందరూ కూడా. నేను ఆయన అప్పులు ఆ లెక్కలు తప్పట్లేదు, కానీ జరిగిన దానికి ఎవరు బాధ్యులు, దీనికి ఎందుకైంది, ఏమైంది అని అంటే మీరు ఇప్పటిదాకా వీళ్ళు అలవి కానీ హామీలు చాలా ఇచ్చారు. అంటే చేతికి ఎముక లేకుండా నోటికి హద్దు లేకుండా ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్ల రూపాయలు మనకు సంక్షేమ పథకానికి ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఒకవేళ ఈ 6 గ్యారెంటీ, సూపర్ 6 అంటారు, సూపర్ 6 కానీ వీళ్ళు ఇచ్చే గ్యారెంటీ చూస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ, కూటమి కూడా అనంతో జనసేన తెలుగుదేశమే, బీజేపీ వాళ్ళు అందులో మేనిఫెస్టోలో భాగం కాదు వారు. కనుక వాళ్ళు ఇచ్చిన హామీ చూస్తే 1,40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 4 లక్షల కోట్లు దాటినప్పుడు మరి మరి ఎక్కడి నుంచి ఈ 1,40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే సమస్య. దీన్ని తప్పించుకోవడానికి గత ప్రభుత్వం మీద ఆరోపణలు అన్ని అందరూ చెప్తున్నారు. గత ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. అప్పుల విషయంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆరోపణ ఏంటంటే 13 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని గతంలో చేశారు. ఏది నోటి మాటకు ఏది పడితే అది, నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, తీరా 7.5 లక్షల కోట్ల 8 లక్షల కోట్ల దగ్గర ఉన్నారు. అప్పుల విషయంలో కూడా నేను కొంచెం ఆర్థికంగా తెలిసినవని కానీ చెప్తున్నాను, ఆర్థిక మన బడ్జెట్ సమీక్ష చేసేవాడికి చెప్తున్నాను. ఇందులో 2 విషయాలు ఉంటాయి. ఒకటేమో బడ్జెటరీ అప్పులు, రెండవదేమో గ్యారంటీ అప్పులు, మూడవదేమో మనకు ఏదైతే మనకు హామీ అటు గ్యారంటీ అప్పులతో పాటు కార్పొరేషన్ అప్పులు. ఈ 3 రకాలు ఉంటాయి. కార్పొరేషన్ అప్పులు పెద్దగా లేవు. యాక్చువల్గా మొత్తం జరిగిందంతా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఈ 3 వేరు చాలా ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటిది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని అప్పులు ఆల్మోస్ట్ ఆల్ బట్టలు నొక్కడానికి సరిపోయింది. కరెక్టే, లోకేష్ విమర్శలు కరెక్టే. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటి సమస్య వస్తుంది కదా. వాళ్ళు 1,000 అడుచు పెడితే 4,000 ఇడుచు పెడతాయి కదా. గత 7 నెలలుగా వీళ్ళు కూడా 62,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని వీళ్ళు అంటున్నారు. మరి ఈ అప్పు కూడా అప్పే కదా. దేనికోసం తీసుకొస్తున్నారు? ఉచిత పథకాలు అమలు చేయడానికి అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. అసలైన అభివృద్ధికి ఏమో రూపాయి ఖర్చు చేయని పరిస్థితి ఉన్నది. అసలైన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పోలవరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇస్తలేని డబ్బులు, కానీ అంటే వేరే రకాలుగా అప్పులు లేకుండా నాబార్డు నుంచో కవర్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మరి దేని మీద పెడుతున్నట్లు లెక్క? కుక్క కర్మాగారానికి ఏదైతే మనకు సహాయం చేస్తానో అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కనుక ఇప్పుడు 60,000-70,000 కోట్ల రూపాయలు 7 నెలలు ఎందుకైనా అప్పులు, జీతాలు ఇస్తేందుకని అంటున్నారు. అంటే నేను అంతకుముందు అంటున్నాను కదా, అధికార సంపాదన అమ్మగారు పసుపు ముక్కలం అన్నట్టు లెక్కలు చెప్తున్నారు వీళ్ళు. ఆ లెక్కలకు వాడినొక్కనే బాధ్యతలు చేయకండి. రేపు మీరు 5 ఏళ్లలో ఎంత అప్పులు చేయకుండా ఉంటారనేది కూడా సమస్యనే కదా. అందుకని మీరు ఇచ్చిన హామీని తప్పించుకోవడానికి ఆ అప్పులను చూపెడితే అది కొద్ది రోజులు పనిచేస్తుంది. తెలంగాణలో 14 నెలల తర్వాత వ్యతిరేకత వస్తున్నది. సేమ్ అక్కడ కూడా అది జరుగుతుందని నేను అంటున్నాను.
సార్ జగన్ ప్రభుత్వ హయాంలో అయితే రాజధాని లేదని కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారని ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషణ లేకపోయారని అనేక ఆరోపణలు అయితే వచ్చాయి. కేవలం సంక్షేమం కోసమే ఇన్ని అప్పులు చేశారంటారా? మరి నిజంగా మీరు చెప్పినట్టు సంక్షేమం కోసమే అన్ని అప్పులు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు అయితే అమలు చేయడానికి అయితే రెడీ అవుతున్న పరిస్థితుల్లో మరిన్ని అప్పులు తెస్తే కనుక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంకా అప్పులు తెచ్చుకుంటూ పోతే రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలు కావాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మీరు అనేది గతంలో విధ్వంస పాలన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి కానీ దీనికి కానీ తేలేకపోయినారు. వచ్చిన డబ్బులు కూడా పాత బిల్లులు చెల్లించడానికి ఆయన కూడా ఏమంటున్నారు, పాత సంసారం మీద పెట్టి అంటున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్నప్పుడు ఆయన 5,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిపోయారు. ఏది ఈ పోలవరం మీదనే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్లులు మాత్రం అందరూ సరిపోయినాయి అంటున్నాడు. అది నిజమే కదా, అది కూడా కరెక్టే. కానీ నేనేమంటున్నాను, ఇప్పుడు ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ చేసే క్రమంలో ఆనాడు 70,000 కోట్ల రూపాయలు కూడా ప్రతి సంవత్సరం డీబీటీ బటన్ నొక్కితే ఓట్లు పడితే అనుకొని చేసింది ఉందో అవన్నీ కూడా అప్పులు తెచ్చినాయి అంటున్నాను. ఇప్పుడు కూడా అంతే, ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తే 5 సంవత్సరాల్లో దాదాపు 4 లక్షల కోట్లు అవి అవుతున్నాయి కదా అప్పులు అయితే. ఇది జరిగింది. అది ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్న పని అదే. ఇప్పటికైనా ఏం చేయాలంటే అవి పూర్తి చేయడానికి మంచి అవకాశం వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది, మన అవసరం వాళ్ళకు, వాళ్ళ అవసరం మనకు ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంటే అది నిర్మించుకుంటూనే కొంచెం కంట్రోల్ చేయాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేతులు తేలేగాని చెప్పారు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారు. అయ్యా మన బడ్జెట్ లేదు, పథకాలన్నీ మేము సూపర్ 6 లో ఇస్తాము కానీ టైం పడుతుందని చెప్పారు. ఇది బెస్ట్ అంటున్నాం. కనీసం 100 రోజుల గ్యారెంటీ లాగా తెలంగాణలో పెట్టినట్టు 100 రోజుల గ్యారెంటీ, 100 రోజుల మనకు టైం లిమిట్, తర్వాత 400 రోజులు, 440 రోజులు పోతలేదు. ఆయన ఏమన్నాడు, మేము చేస్తాం కానీ టైం ఇవ్వండి. అమ్మఒడి కానీ ఇప్పుడు అమ్మ 15,000 అంటున్నారు కదా, ఇవన్నీ ఇవ్వాలంటే ఖచ్చితంగా అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబుల్ అప్పులు తీసుకురావాల్సి వస్తాయి. లోకేష్ గారు చెప్పిన అప్పుల్లో కొంత తేడా కనపడుతుంది మనకి. ఏది బడ్జెట్ అప్పులు ఏంటిది, మన గ్యారెంటీ అప్పులు ఏంటి కొంత కనపడుతుంటది. కానీ అప్పు మాత్రం నిజమే కదా. అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఇప్పటికైనా సరే సంపద సృష్టించండి, పథకాలు పెంచండి అని ప్రజలు కూడా అదే అంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సాకు మోపుతూ 8 నెలలు 7 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ 8వ నెల కూడా అదే సాకు మోపితే ఎవరు వినరు అని నేను అంటున్నాను. అప్పులు తెచ్చిండు. అప్పులు సహజం కూడా, ప్రభుత్వాలు శాశ్వతం కదా విజయ్ గారు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కనుక ఆనాడు ఎప్పటి నుంచో పాత అప్పుతోని, విభజన తర్వాత ఉన్న అప్పుతోని కలుపుకొని ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నాయి అంటున్నారు. మంచిది, నష్టం ఏం లేదు. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటైతే లేదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎవరు తెచ్చినా ఆరుబడి చేసుకుని ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటైతే తీసుకురాలేము. రైట్ సార్.